నామనకు ఘనత కలుగును గాక. మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వాక్యం మనం చదువుకుంటున్నాము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక ప్రార్థనలో ఒక భాగంగా మనం ఇక్కడ చూస్తున్నాం. శిష్యులు ప్రభువుకి మరి ప్రార్థన నేర్పించమన్నప్పుడు ఆయన పరలోక ప్రార్థన నేర్పించినట్టు చూస్తున్నాం. అదే మత్తయి సువార్త 6వ అధ్యాయం 9 నుండి 15 వరకు పరలోక ప్రార్థన ఉంది. ఈ లోకంలో మనము దేవుని కొరకు జీవించినప్పుడు, దేవుని బిడ్డలుగా జీవించినప్పుడు అపవాదికి మన మీద ఎప్పుడు కూడా కోపం ఉంటుంది. ఎందుకంటే అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృగదమని వెతుకుతూ తిరుగులాడుతున్నాడని పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపవాది మనల్ని వెతుకుతూ తిరిగిన ప్రభు మనల గురించే చింతిస్తున్నాడంట. ఆయన మనల గురించి చింతిస్తున్నాడు కనుక ఆయన మనకు సహాయం చేయడానికి శక్తిమంతుడైనటువంటి ప్రభు అయి ఉన్నాడు. అయితే దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. ఏమిటంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యంలో, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి అని చెప్తున్నాడు. చూడండి, మనం అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన నీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులు కడుక్కొనుడి, శుభ్రము చేసుకొనుడి. దివనస్కులారా, మీ హృదయమును పరిశుద్ధపరచుకొనుడి. వ్యాగుల పడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చిందకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరే తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అని యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8 నుండి 10 వరకు చెప్పబడినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మనము దేవుని ఎదుకి వస్తే ఆయన మన కొరకు యుద్ధం చేసేవాడై ఉంటున్నాడు, మన కొరకు పోట్లాడేవాడై ఉంటున్నాడు. సాతాన్ని ఎదిరించేవాడు, మనకు విజయం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. దేవుని ఎదుగు రావటం అంటే ఆయన వాక్యానుసారమైన జీవితం మనము జీవించటం, ఆయన కట్టడలు అనుసరించి జీవించటం. ఆయన కట్టడలు అనుసరించి జీవించడం అంటే నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించుటయు, రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుట అని మనం చూస్తున్నాం. ఈ 2 ఆజ్ఞలు అనుసరించి మనం జీవిస్తే మనం దేవుని బిడ్డలమని ఎంపిక చేయబడతాం. ఈ 2 ఆజ్ఞలు అనుసరించి జీవించినప్పుడు దేవుడు మనతో కూడా ఉంటాడు. దేవుడు మనతో కూడా ఉండే ఆయనే అపవాదిని ఎదిరించే శక్తి కూడా మనకు ఇస్తాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితాన్ని గురించి మనము ఒకసారి ఆలోచన చేసుకుని మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించి ఎప్పుడో కష్టాలు వచ్చినప్పుడు యేసయ్య మాకు సహాయం చేయండి అంటే ఆయన మన ఎదుకు రాడు. ఎందుకంటే మనం ఆయన బిడ్డలం కాదు. మనం లోకాన్ని ప్రేమించి సాతాన్ని ప్రేమించి లోక సంబంధంగా జీవించిన వారం కనుక ఆయన మనకు సహాయము చేయలేడు. ఎప్పుడైతే మనం లోకాన్ని విడిచిపెట్టి దేవుని అంగీకరించి దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించడానికి ఇష్టపడతామో అప్పుడే ఆయన మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనం దేవుని యొద్ద నుండి మేలు పొందుతూ దుష్టిని ఎదిరించుకునేదానికి లేదా దేవుని సహాయంతో అపవాదిని ఎదిరించుకునే శక్తి దేవుడు మనకు ఇస్తున్నాడు కనుక మనము ఆయన ఆత్మీయమైనటువంటి ఆ మార్గంలో నడుచుకొని ఆయనకి ఇష్టానుసమైన జీవితం జీవించి సాతాన్ని జయించుటకు దేవుని ఎదురించే శక్తి పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన ప్రభా, నువ్వు లేకుండా మేము సాతాన్ని ఎదిరించలేము. అపవాది మా మీద ప్రభుత్వం చేయడానికి వీల్లేదు నాయన. మీరు మాతో ఉండి అపవాది క్రియల నుంచి విడిపించి పరిశుద్ధపరిచి మాకు విజయం ఇచ్చి ఈ ఆత్మీయ పోరాటంలో ఈ లోకపు యాత్రలో మేము విజయం పొంది నీ రాజ్యం చేరు పర్యంతం కూడా నీ సహాయం మాకు అందరికీ దయచేయమని దీవించి కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.